రాజులు లేరు, ఫ్యూడల్ యుగం ముగిసింది అంటూ అమెరికా పౌరులు నిరసన తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి పెరిగిపోయింది. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల పట్ల ఇతర దేశాల్లోనూ, ఇటు సొంత దేశంలోనూ ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. ఇదే నెలలో 5వ తారీఖున హ్యాండ్స్ ఆఫ్ పేరిట అమెరికా దేశవ్యాప్తంగా భారీగా ఆందోళనలు నిర్వహించారు. మళ్లీ తాజాగా ఏప్రిల్ 19 తేదీన పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దిగిపో ట్రంప్ అంటూ నినదించారు. చట్ట నిబంధనలకు, పౌర హక్కులకు డొనాల్డ్ ట్రంప్ విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఫ్యూడల్ యుగం ముగిసింది, రాజులు లేరు అని రాసిన ప్లకార్డులతో స్లోగన్లు ఇస్తూ దేశంలోని పలు పట్టణాల్లో ర్యాలీలు తీశారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. న్యూయార్క్, వాషింగ్టన్లో అమెరికా పౌరులు భారీ ప్రదర్శన చేశారు. వేలాది మంది వలసొచ్చిన వారిని సరైన పత్రాలు లేవంటూ దేశం నుంచి పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేశారు. వలసవాదులకు అమెరికా స్వాగతం చెబుతుందని వారికి మద్దతిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ట్రంప్ను తొలగించండి అంటూ నిరసన తెలిపారు. తమ బాధను వ్యక్తం చేసేందుకు గుర్తుగా కొన్ని చోట్ల అమెరికా జెండాను తలకిందులుగా ఎగురవేశారు. 50 నిరసనలు, 50 రాష్ట్రాలు ఒక ఉద్యమాన్ని ప్రతిబింబించేలా 50-51 పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ ఈ ఆందోళనలకు నాయకత్వం వహించింది.